హలో అండి. అందరికీ నమస్కారం. సరళ వరల్డ్‌కి స్వాగతం. ఈరోజు నేను చేసే వీడియో ఏంటి అంటే పిల్లల కథల గురించి. ఇప్పుడు అందరికీ కథలు కావాలండి. పిల్లలకు ముఖ్యంగా కథలు కావాలి. పిల్లలకే కాదు పిల్లలకు చెప్పేందుకు ఉపాధ్యాయులకు కావాలి, అంటే టీచర్లకు కావాలి, అమ్మమ్మలకు కావాలి, నానమ్మలకు, తాతయ్యలకు, అమ్మకు, నాన్నకు అందరికీ కథలు కావాలి. ఎందుకంటే పిల్లలు కథలు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రారంభమైందండి పాత రోజులు. మళ్ళీ పిల్లలు కథలు అడుగుతున్నారు. ఒకప్పుడు మా చిన్నప్పుడు నానమ్మ వాళ్ళ ఊరికి సమ్మర్‌లో వెళ్ళేవాళ్ళం. బయట మంచిగా మంచాలేసుకొని పడుకొని నక్షత్రాలను చూస్తూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. నానమ్మ పక్కన కూర్చొని రోజొక కథ చెప్పేది. వింటూ పడుకునేవాళ్ళం. ఇక మా మామయ్యలు, బావల్లాంటి వాళ్ళు వచ్చి దయ్యాల కథలు చెప్తూ బెదిరించేవాళ్ళు. అలా కథలు చెప్పేవాళ్ళు. ఈ రోజులలో కూడా మళ్ళీ పిల్లలు కథలు అడుగుతున్నారండి. మా మనమడు మా దగ్గరుంటే కంపల్సరీ రోజు ఒక కథ, నానమ్మ కథ చెప్పు అంటాడు. చెప్పిన కథ చెప్పాననుకోండి, ఆల్రెడీ ఈ కథ చెప్పినావు, న్యూ స్టోరీ అంటాడు. కాబట్టి పిల్లల కోసం మనకు కథలు కావాలి. నేను యూట్యూబ్‌లో కథలు చెప్తున్నాను కదా! మా కొంతమంది ఫ్రెండ్సు, రిలేటివ్స్ ఫోను చేసి అడిగారు. "ఈ కథలన్నీ ఎక్కడి నుంచి వింటున్నావా? చూస్తున్నావో? చదువుతున్నావో? మరి ఎక్కడి నుంచి తెస్తున్నావు కథలు? భలే ఉంటున్నాయి. బావుంటున్నాయి. ఈ కథలన్నీ ఎక్కడియి?" అని అడిగారు. అందుకోసమని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఈ కథలన్నీ పుస్తకాలలోనే అండి. నేను చాలా పుస్తకాలు కొన్నాను పిల్లలకు కథల కోసం. ఆ పుస్తకాలేంటియో ఒక్కసారి మనం చూద్దాం. బొమ్మలు చెప్పిన కథలు ఇదొక పుస్తకం. ఇందులో దాదాపు అంటే పుస్తకం సైజుని బట్టి ఉంటుంది. ఒక దాంట్లో 10, ఓ 15, 20, 25, 30 కథలున్న పుస్తకం కూడా ఉంది. 50 కథలున్న పుస్తకం కూడా ఉంది. కుందేళ్ళు మహాసభ ఇదొక బుక్కు. తెనాలి రామలింగని కథలండి. ఇంక ఇది స్టార్ట్ చేయలేదు. మొత్తం తెనాలి రామలింగని కథలు. రోజుకో నీతి కథ. ఇందులో ఒక 100 కథలున్నాయి. ఇందులో ఒక 5, 6 మాత్రమే 10 గల్లా చెప్పాను ఇప్పటికి. చందమామ కథలు. కొంగ ఎత్తు, నక్క చిత్తు, చిలుక చదువు, అప్పు నిప్పు, బోడి సలహా, పువ్వులని ప్రేమించు, మృగరాజు తీర్పు, మాలోకం కథలు. ఇది చాలా సైజ్ ఎక్కువ ఉంది. ఇందులో చాలా కథలు ఉన్నాయి. ఒక 20, 25 ఉన్నాయి. తెలివైన టీచర్, చెట్టును కాపాడిన చిలుక, స్నేహమంటే ఇదేరా, తాబేలు తెలివి, ఎస్కిమోలా కథలు, మోసం, ఈసెస్ చెప్పిన కథలు. ఇవి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా 4 బుక్స్ ఉన్నాయండి. ఇది పార్ట్ 2, ఇది పార్ట్ 1. పసిడి మొగ్గలు, ఇద్దరు మిత్రులు నీతి కథలు, ఇది పార్ట్ 3 ఈస్మన్ కథలు, జేజమ్మ కథలు, నిజమైన దేశాభిమానం, ఉపాయం, బంగారు రెక్కలు, మాయ కంబలి, జ్ఞానోదయం, పక్షి సాక్ష్యం, మాట వినే కుక్క, తేలు కుట్టిన దొంగ, యుక్తి, ఎగిరే నక్క, కోతి రాజు, గవర్నర్ పిల్లి, అన్నయ్య చిన్నయ్య. ఇది కూడా చాలా కథలు ఉన్నాయి. అనగనగా దేశ విదేశీయాల కథలు, నజీరుద్దీన్ కథలు, వింత గొడుగు, బంధు ప్రీతి, పిట్ట కథలు. ఇందులోనైతే చాలా కథలు ఉన్నాయి. ఒక 50 ఉన్నాయి. అదృష్ట పరీక్ష, నిజాయితీకి బహుమతి, నిన్ను నువ్వు చూసుకునే అద్దం, గబ్బిలమా గుడ్లగూబ, మంచి మార్గం, గురిసెలో బంగారం, ఒక కోడి 2 ఎలుకలు. బుక్ పేరు ఇలా పెట్టారు, కానీ లోపల రకరకాల కథలు ఉంటాయి. ప్రతిజ్ఞ పట్టుదల, కొరివి దయ్యాలు, బోడి సలహా, మాట్లాడే పక్షి, పాలనా రహస్యం. అమ్మో, ఈ బుక్కులు కొనడానికి చాలా టైం పట్టిందండి. ఎందుకంటే మనకు కొన్న బుక్ మళ్ళీ వస్తుందో ఏమో అని ఆ బుక్ పేరు చూస్తూ రాకుండా ఒక 3 అవర్స్ మాకు పట్టింది.
ఇదే కాక మనకిప్పుడు ఏమైతుందంటే దేశభక్తి కథలు కానియండి, దేశ నాయకుల కథలు కానియండి, చరిత్ర అంటే రాజుల కథలు ఇవేవి మన పిల్లలకు తెలవకుంటూ పోతుంది. భగత్ సింగ్ ఎవరైనా అడగండి చెప్పలేరు. అలాంటి రోజులయిపోయాయి. అందుకోసమని పిల్లలకు ఆ కథలు కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఇవి కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ వివేకానందుంది యువత మేల్కో మహోన్నత వ్యక్తిత్వం వివేకానంది యువకులకు వివేకానందుని పిలుపు స్వామి వివేకానంద టంగుటూరి ప్రకాశం పంతులు అశోకుడు ఇది విద్యార్థులకని నీతి సూక్తులు ఉంటాయి. భారత జాతికి నా హితువు వివేకానందిది. ఛత్రపతి శివాజీ, శ్రీకృష్ణదేవరాయలు, రామకృష్ణ పరమహంస, అల్లూరి సీతారామరాజు, రాజా రామ్మోహన్ రాయ్, జగదీష్ చంద్రబోస్, సరోజినీ నాయుడు, అంబేద్కర్, రాణి రుద్రమాదేవి, లాల్ బహదూర్ శాస్త్రి, ఇది కూడా వివేకానంద స్వామిది. ఇది డాక్టర్ కేవి రామన్. ఇంకా ఇవి కాక అబ్దుల్ కలాంది ఉంది. ఇంకా నేను బయట చెప్తున్నా లాల్ బహదూర్ శాస్త్రిది ఉంది. ఇంకా కొన్ని పుస్తకాలు మా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకెళ్లారు. ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో నుండి రోజు ఒక కథ, ఇప్పుడు ఆల్రెడీ వివేకానందుని కథ సంక్షిప్త జీవిత కథ చెప్పాను. అబ్దుల్ కలాం రాసిన బుక్ కూడా 3 పార్ట్లు అయినాయి. లాల్ బహదూర్ శాస్త్రి ఇది కూడా చెప్పేశాను. ఇలా రోజు ఒక కథ మన యూట్యూబ్లో వస్తుందండి. మనం విని పిల్లలకు కూడా తెలియజేయాలి. పిల్లలకు కూడా అన్ని దేశభక్తి కథలు తెలవాలి. దేశభక్తి నాయకుల గురించి తెలవాలి. రాజులు, రాజ్యాలు, ఆ రాజు చేసిన తప్పేంటి, ఏ రాజు ఎలా పరిపాలించాడు, ఇలా అన్ని కథలు మనకు తెలవాలి. ఇవి కాక పిల్లలకు ఆ కథలే చెప్తే వాళ్ళకు బోరేస్తుంది, వాళ్ళు వినరు, వద్దంటారు. కాబట్టి వారానికి ఒకరోజు ఆ కథలు చెప్తూ రోజు మనం వాళ్ళకు నచ్చే ఈ కథలు చెప్తూ వారానికి ఒకరోజు ఆ కథలు చెప్పాలి. అప్పుడు పిల్లలు ఇంట్రెస్ట్గా వింటారు. వారం రోజుల తర్వాత ఒకటే కథ వస్తుంది కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా వింటారు. అందుకోసమని ప్రతిరోజు మన యూట్యూబ్లో ఒక కథ వస్తుంది. అందరూ విని ఆనందించాలని, మీరు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ప్రోత్సాహం మాకు కావాలి. థ్యాంక్ యూ.